దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనకి జయకరమైన జీవితం ఉండి ముందుకు కొనసాగాలంటే కావాల్సింది ఏంటంటే వెలుతురు. వెలుగు కమ్ము అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ వెలుతురు ఎప్పుడైతే వస్తుందో మనుషులందరూ కూడా ఇది కాదు, ఇంకా అసాధ్యము అన్నప్పుడు ఆ వెలుతురు నువ్వు పొందగలిగితే నువ్వు విడుదల పొందగలవు, అనుభవించగలవు. కీర్తనలు 119వ అధ్యాయము 105వ వచనం మనం చూసుకుందాం. నీ వాక్కులు ప్రవేశించడముతోనే వెలుగు వస్తుంది, అవి తెలివి తక్కువ వారిని తెలివితేటలు కలిగిస్తాయి. హల్లెలూయా. చూసారా ఎంత బాగా వ్రాయబడిందో. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇది మనం సాధారణంగా చదివే తెలుగు బైబిల్లో ఉంది. కానీ ఇంకొక తర్జుమా ఉంది. ఎలాగైతే ఇంగ్లీష్లో వర్జన్స్ ఉన్నాయో తెలుగులో కూడా కొన్ని కొత్త కొత్త వర్జన్స్ వస్తూ ఉన్నాయి, రకరకాల తర్జుమాలు. ఈ ఒక రకమైన తర్జుమాలో ఏముందంటే నీ వాక్కులు ప్రవేశించడముతోనే వెలుగు వస్తుంది. చూసారా? హల్లెలూయా. వెలుగు ఎలాగొస్తుంది? దేవుని వాక్యము ప్రవేశించడముతో. హల్లెలూయా. వెలుగు వస్తుంది. అవి తెలివి తక్కువ వారికి తెలివితేటలు కలిగిస్తాయి. అంటే ఏమి చేయాలి? తెలివి అంటే ఏంటి? జ్ఞానముకి తెలివికి చాలా తేడా ఉంది. జ్ఞానం పొందుతాము, కానీ ఆ జ్ఞానాన్ని ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా నేను ముందుకు కొనసాగాలి అంటే, తెలివి కలిగించడం అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి. ఇది తెలివి అంటే. దాన్ని ఇంగ్లీష్లో మనం అండర్స్టాండింగ్ అంటారు. అండర్స్టాండింగ్ అంటే డిసర్న్మెంట్ అనమాట, అంటే తెలుసుకోవడం, వివేచన. ఈ వివేచన లేకుండా మనం ముందుకు వెళ్తే అది మతపరంగా మారుతుంది. దేవుడు ఎప్పుడు ఒక రిలేషన్షిప్, ఒక అనుబంధం కొరకు కోరుతా ఉన్నాడు. ఎందుకు? నేను నిన్ను నడిపిస్తాను అన్నాడు, మతము కాదు. దేవుడు మనతో సహవాసం చేసి ఆయన వెలుగు ప్రకాశిస్తూ మనం నడిపించడానికి బాధ్యత వహిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకో వచనం చూసుకుందాం. కీర్తనలు 19వ అధ్యాయము 19వ అధ్యాయం 7వ వచనము 8వ వచనం. ఇది కూడా ఆ తర్జుమా నుంచి చదువుతున్నా. యెహోవా ఇచ్చిన ఉపదేశము లోపము లేనిది. ఆగండి. యెహోవా ఇచ్చు ఉపదేశం ఎటువంటిదండి? లోపము లేనిది. ఏమీ కొదువ లేదు, తప్పు మార్గము లేదు. చూసారా? లోపము లేనిది, అది ఆత్మకు జీవము తెస్తుంది. హల్లెలూయా. నీ ఆత్మకు జీవమునిచ్చేదేంటి? దేవుని యొక్క వాక్కు. హల్లెలూయా. నిరాశలో ఉన్న స్థితికి, నిరాశలో ఉన్న హృదయాన్ని మరి మరొకసారి పురికొల్పించే శక్తి దేవుని వాక్యానికి ఉంది. హల్లెలూయా. యెహోవా శాసనాలు నమ్మదగినవి, నమ్మతగ్గవి. అవి మందబుద్ధులను తెలివైన వారుగా చేస్తాయి. హల్లెలూయా. చూసారా? ఏం చేయాలో తెలియటం లేదండి. వాక్యం చదువు, ధ్యానించు, విను. వాక్యం విను. నువ్వు ఎదుర్కొనే సమస్యకు సంబంధించిన వాక్యం బోధించినట్టు, విశ్వాసంలో బోధించిన బోధన మీరు వినండి. ఎందుకు? అది వినుట ద్వారా మీకు జ్ఞానం కలుగుతుంది. ఆ వినుట ద్వారా వెలుతురు ప్రకాశిస్తుంది. హల్లెలూయా. యెహోవా ఆదేశాలు న్యాయమైనవి, అవి హృదయానందం కలిగిస్తాయి. యెహోవా ఆజ్ఞలు ప్రకాశమానమైనవి, అవి కన్నులలో కాంతి కలుగ చేస్తాయి. హల్లెలూయా. థ్యాంక్ యూ అండి. చాలా మీకు తెలుగు నేర్పిస్తున్నాను. నాకు కష్టపడి నేర్చుకున్నాను. చూసారా? ఫ్లో అవుతుండే ప్రయత్నం చేస్తున్నాం. కన్నుల కాంతి కలిగిస్తాయి. చూసారా? ఇదంతా వెలుతురు గురించి మాట్లాడుతున్నాం. అందుకే వాక్యం చదవడము, వాక్యం వినడము, వాక్యము ధ్యానించడం ఇది మతము కాదు. మార్గాన్ని తెలుసుకోవాలి. నా దేవుణ్ణి నేను ఆయనతో అన్యోన్యత సహవాసంలో కలిసి నడవాలి. దేవుడు ఉన్న దగ్గర వెలుతురు ఉంటుంది, దేవుడు లేని దగ్గర చీకటి ఉంటుంది. ఆయనతో నేను నడుస్తున్నప్పుడు, దేవుడు నాతో నడిచినప్పుడు చీకటి ఉన్నా ఆయన యొక్క ప్రత్యక్షతను బట్టి, ఆయన ఉండడం బట్టి ఆ చీకటి ఆయనలో ఉన్న వెలుగుని బట్టి అది పారద్రోలబడుతుంది. హల్లెలూయా. చెప్పండి అందరూ ఆమేన్. హల్లెలూయా. సో మనం ఏమంటున్నాం? దేవుని వాక్యే వెలుతురుని సృష్టిస్తుంది, కలిగిస్తుంది. యోహాను సువార్తకి వెళ్దాం ఒకసారి. 6వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదువుకుందాం.
కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. ఆగండి, ఇక్కడ ఒక సమస్య ఉంది. బహుజనం వస్తున్నారు. యేసయ్య చూశాడు. చూసి ఫిలిప్పుని పిలిచి ఇలాగ అంటున్నాడు, ఏమని? వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుము. ఏమనండి? ఏ సూపర్ మార్కెట్కి వెళ్దాము అంటున్నాడు. అవునండి, ఏ మార్కెట్కి వెళ్దాము, ఏ స్టోర్కి వెళ్దాము, ఏ మాల్కి వెళ్దాము అని అడుగుతున్నాడు ప్రభు. ఎంత ఖర్చు అవుతుందని అడిగాడా? ఎంత డబ్బు అవసరం అని అడిగాడా? అడగలేదు. ఏమంటున్నాడు? ఎక్కడ కొనుక్కొని తెద్దాము అంటున్నాడు. అంటే ఇక్కడ యేసు ప్రభుకి డబ్బు సమస్య లేదు. అర్థమైందా? ఆయన ఏం గమనించాలంటే యేసయ్య ఏ విధంగా ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే మన ఆలోచన విధానాన్ని బట్టే మన విశ్వాసంలో మనం స్థిరపరచబడతాం. మన ఆలోచన విధానాన్ని బట్టే మనం విశ్వాసంలో సడలుతాం. మన ఆలోచన విధానము దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నట్టయితే భయములో జీవిస్తాం. ఆలోచన విధానం ఎప్పుడైతే దేవుని వాక్యంతో ఏకీభవిస్తో విశ్వాసంలో ఎదుగుతాం. అర్థమైన ఆమె చెప్పాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు? ఎక్కడ కొనుక్కొని తెద్దాము అన్నాడు. అయితే ఫిలిప్ ఏమంటున్నాడో వినండి ఇక్కడ. ఎందుకంటే ఇద్దరు వేవ్ లెంత్ వేరే ఉంది ఇక్కడ. రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు. ప్రభు ఏమో ఎక్కడ కొందామంటున్నాడు. ఈయన జవాబు చూడండి ఇక్కడ. ఫిలిప్ వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకున్నట్టుకైనను, కొంచెము తినడానికైనా సరే 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. నీకు ఎంత ఖర్చు అవుతుందని అడిగాడా ప్రభు ఇక్కడ? అడిగాడా? అడగలేదు. ఆ డబ్బు ఉందా? ఒకసారి యూదా ఇస్కరియోతుని అడగమన్నాడా? అడిగాడా? లేదు. చూసారా, దేవుని నమ్మినటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరు ఏమైనా ఒక ఉద్దేశంతో దేవుడు సృష్టించాడు. ఉద్దేశంతో సృష్టించినప్పుడు దేవుడు మనకు దర్శనాన్ని ఇస్తాడు. ఏం దర్శనము? ఏమి మనం ఈ జీవితంలో అకంప్లిష్ చేయాలి, సాధించాలి, ఏమి చేయాలి ఆయన కొరకు. ఆ మార్గంలో మనం ముందు కొనసాగేటప్పుడు ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, వనరులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది ప్రశ్న రాకూడదు. ఎందుకంటే ఆయన మనతో ఉన్నట్టయితే ఆ వనరులు మనకి దేవుడు అనుగ్రహిస్తాడు అనే నమ్మకం. ఈ నమ్మకం ఎప్పుడు వస్తుంది? ఆ వెలుతురు వచ్చినప్పుడు. ఎప్పుడైతే ఈ రకమైన సాక్ష్యాలు ఇతర బిడ్డలు చెప్పినప్పుడు విన్నప్పుడు, ఆయననే నాకు దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ముందుకెళ్ళినప్పుడు దేవుడు ఈ విధంగా నాకు సహాయం చేశాడు, ఈ విధంగా నాకు డబ్బు వచ్చింది, ఈ విధంగా మనుషులు వచ్చారు, ఈ విధంగా ముందుకు వెళ్ళగలిగాం, కష్టములో కూడా దేవుడు నాకు సహాయం చేశాడు అనేటువంటి సాక్ష్యం విన్నప్పుడు ఆ దేవుడే నాకు కూడా తోడై ఉన్నాడు, ఖచ్చితంగా దేవుడు నన్ను దేని నిమిత్తం అయితే పిలిచాడో అది జరిగిస్తాడు అనే నమ్మకం మన హృదయంలో ఏర్పరచబడుతుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒకసారంట జాన్ జీ లేక్ గారని దేవుని సేవకుడు ఉన్నారు. ఆయనకి 5 మంది పిల్లలు. దేవుడు ఒకసారి ఆయనకు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనకు ఒక టీం ఉంది, వాళ్ళు 4. దేవుడు జాన్ జీ లేక్ గారికి చెప్పారంట, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళు, అక్కడ సేవ చేయడానికి. డబ్బు లేదు. దేవుడు చెప్పాడు. అయితే దేవుని మీద ఆధారపడి ఎవరికి ఏం చెప్పలే, కానీ దేవుని కృపను బట్టి డబ్బు వచ్చింది ఆన్వెలప్లో. ఏది ఆ రోజుల్లో మెయిల్లో పంపించేవారు. సరిగ్గా టికెట్కి సరిపోయింది 7 మందికి. కొద్ది మొత్తం $1.50 మట్టుకే మిగిలింది. దేవుడు నడిపిస్తున్నాడు. ఇది దేవుడిచ్చిన దర్శనం నా పట్ల. ఆ అవగాహన వచ్చింది, ఆ వెలుతురు వచ్చింది ఆయనకి. ఓడెక్కారు, వెళ్ళారు. దిగక ముందు ఆ దేశంలో పర్మిట్ ఇవ్వాలంటే ఆ రోజుల్లో వీసా, అక్కడ చేరిన తర్వాత ప్రతి ఒక్కరి జేబులో $125 ఉండాలి. వీళ్ళ దగ్గర ఎంత ఉందండి? $50 ఉన్నాయి. అర్థమవుతుంది మీ అందరికీ? కానీ ఏముందండి? వెలుతురు ఉంది. ఈ వెలుతురు ఎలాగొచ్చింది? వాక్కు ద్వారా వచ్చింది. అర్థమైన వారు ఆమె చెప్పాలి. భార్య అడిగిందంట, అయ్యా తెలుసు కదా, ఏం చెప్తావు అంటే, నాకు తెలియదు, దేవుడు చూసుకుంటాడులే అన్నాడంట. చూసారా ఎంత నిబ్బరం వస్తుందో. ఎప్పుడు దేవా 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 అంటే రాదు. అయ్యా ఏమైపోద్దు నాయన, ఏమైపోద్దు ప్రభావ, పంపించేస్తాడు, మళ్ళీ డిపోర్ట్ చేస్తాడు, నన్ను ఏం చేస్తాడు ప్రభావ, అటువంటి ప్యానిక్లో ఉంటే దేవుడు మాట్లాడినా వినే స్థితిలో మనం ఉండం. ఆమెన్. హల్లెలూయా. దేవుడే చూసుకుంటాడు. లైన్లో నిలబడ్డాడు. ఆయన తరుణం వచ్చే టైం అవుతుంది. ఆయన ముందు ఒక వ్యక్తి ఉన్నాడు, నెక్స్ట్ ఈయననే. అంతలోపల వెనక నుంచి ఎవరో తట్టారంటే ఇలాగా తట్టి, అయ్యా
ఎందుకో కానీ నాకు నీకు ఇది ఇవ్వాలనిపిస్తుంది అన్నాడంట. ఆయన ఎవరో ఈయనకి తెలియదు, ఈయన ఎవరో ఆయనకి తెలియదు. నాకు ప్రేరేపణ కలుగుతుంది నీకు ఇది ఇవ్వాలని చెప్పి ఆయన ఇచ్చాడంట. కరెక్ట్గా ఎంత కావాలో అంత వచ్చిందంట. ఆగండి, ఇంతలోనే అయిపోలేదు ఈ అద్భుతం. చాలా చూడండి, నేనేమన్నాను, మనకి వెలుతురు కావాలి, మనకి డబ్బు కాదు. ఆ వెలుతురే ఆ డబ్బుని ఆకర్షిస్తుంది, ఆ వాక్కు ఆ డబ్బుని, ఆ వనరులను ఆకర్షిస్తుంది. ఎప్పుడు మనం ఆ వెలుతురు పొంది ఆ విశ్వాసంలో అడుగేసి ముందుకెళ్ళినప్పుడు. హల్లెలూయా. సరే, వీసా వచ్చింది. ఓడ నుంచి బయటకు అడుగు పెడితే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ బ్రతకాలో తెలియదు, ఎక్కడ తినాలో తెలియదు. దేవుడు పంపించాడు. ఎటువంటి అనుబంధము దేవునితో ఉంటే అంత నమ్మకంతో మనం ముందుకెళ్ళగలం. ఆమేన్. ఈ కథ, ఈ యొక్క సాక్ష్యం వినటం ద్వారా మనం ఏమవుతున్నాం, పురికెల్పబడతాం. దేవుడు పక్షపాతి కాదు. ఆయన్ని నడిపించిన విధానంలో నన్ను కూడా నడిపిస్తాడనే నమ్మకం నా హృదయంలో ఏర్పరచబడుతుంది. హల్లెలూయా. అంతలోపు ఒక స్త్రీ అక్కడ ఓడ డాక్ మీద తచ్చాడుతూ ఉందంట, అటు ఇటు పరిగెడతా ఉందంట. ఏంటి 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 అంతలోపల ఈయన స్నేహితుడు ముందు దిగాడు. దిగినప్పుడు ఆమె స్త్రీ వచ్చిందంట. వచ్చి, అయ్యా మీరెంతమంది మీ టీంలో అన్నారు? మేము 4 అన్నారు. నువ్వు కాదులే అందంట. మళ్ళీ అటు ఇటు తిరిగి అంతలోపల వీళ్ళు బయటకు వచ్చారండి. వచ్చిన స్త్రీ వచ్చి, అయ్యా మీరెంతమంది అండి? మేము 7 అండి, నేను నా భార్య. మీరే అన్నారంట. ఏంటి మీరే అంటే, దేవుడు నాతో మాట్లాడాడు, మీరు దిగుతారు ఈ ఓడలో, మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళి మా ఇంట్లో ఉంచుకోమని దాన్ని చెప్పి దేవుడు అన్నాడు. మనం ఏమంటున్నాం, డబ్బుంటే చేస్తాము, పలుకుబడి ఉంటే మనకు తెలిసి ఉంటే చేస్తాము, ఎవరైనా మనల్ని ఆహ్వానిస్తే చేస్తాం. కాదు, ఇవన్నీ కాదు. వెలుతురు. హల్లెలూయా. ఆ వెలుతురుని బట్టి, ఆ అవగాహనని బట్టి నమ్మి దేవుణ్ణి అడిగేశారు. ఇటువంటి అన్యోన్యతలో ఎదగాలనే ఆశ మన హృదయంలో ఉండాలి. అర్థమైన వారమని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అయితే ఇక్కడ మళ్ళీ ఒకసారి ఈ వచనానికి వద్దాం. ఫిలిప్ ఏమంటున్నాడు, అయ్యా ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అంటున్నాడు. ఒక రకంగా ఆలోచిస్తే కొద్ది తినాలన్నా ఎంత డబ్బు అవసరమో ఆలోచిస్తున్నామో ప్రభు అని. డబ్బు గురించి ఆలోచించడమే లేదు ప్రభు, వనరుల గురించి ఆలోచించడం లేదు. ఒకటే ఆలోచిస్తున్నాడు, ఈ బిడ్డలకి నేను ఆహారం పెట్టాలి. సో ఎక్కడి నుంచి తేవాలని ఆలోచిస్తున్నాడు, ఎక్కడి నుంచి కొనాలి, డబ్బు ఉందా లేదా ఆలోచించడం లేదు. చదువు. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సిమోను పేతురు సహోదరుడైన అంద్రెయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద. కాదు ఇక్కడ 6th verse మళ్ళీ చదువు. ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి. ఏమి చేయనై ఉన్నాడో తాను ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. అది నేను చెప్పాలనుకున్నా. ఎవరికి? ప్రభువుకి ఏం చేయాలో తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా తెలుసు ప్రభువుకి? యేసయ్యకి ఆయనకి వెలుతురు వచ్చింది. ఏమి చేసి వారికి ఆహారం పెట్టాలో ఆయనకి తెలుసు ముందుగానే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఫిలిప్కి ట్రైనింగ్ ఇస్తున్నాడు. అయ్యా నువ్వు వనరుల గురించి ఆలోచించకూడదు, నీ యొక్క దర్శనం గురించి ఆలోచించాలి. నువ్వు దర్శనాన్ని ఎప్పుడైతే నీకు దేవుడు ఏ దర్శనం ఇచ్చాడో అది పరిపూర్ణం చేయాలని ఆశిస్తావో, వనరులు అంటే డబ్బు ఒకటే కాదు, ఎన్నో పనులకి మనుషులు అవసరం, ఎన్నో పనులకి మిషనరీ అవసరం, ఎన్నో పనులకి బిల్డింగ్లు అవసరం. ఇవన్నీ అవసరాలు ఉన్నాయి. ఇవి జరిగించాలంటే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. డబ్బు గురించి నువ్వు చింతించకు. నీ దగ్గర జేబులో ఉన్నా లేవు, కానీ పరలోకంలో ఉన్నాయి. 4th డైమెన్షన్ మాట్లాడాం కదా, ఆ స్పిరిచువల్ డైమెన్షన్లో ఉంది. నా విశ్వాసము, దేవుని యందు ఉన్న విశ్వాసం ఆ డైమెన్షన్ నుంచి ఈ డైమెన్షన్లోకి లాగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నేను దాన్ని అనుభవించగలను. ఆమేన్. అర్థమవుతుంది అందరికీ? హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం, ముందుకెళ్దాం ఇంకా. థ్యాంక్ యూ జీసస్. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సిమోను పేతురు సహోదరుడైన అంద్రెయ. ఇంకా చాలా అది. సో ఏమంటామంటే, ఫిలిప్పు ఎదుర్కొన్న సమస్యని మానవ జ్ఞానముతో, మానవ శక్తితో సాల్వ్ చేయాలని, పరిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అవ్వదు. అది నీవు ఎదుర్కొనే సమస్యకి జవాబు ఈ లోకంలో ఉండకపోవచ్చు, దేవుని లోకంలో, దేవుని రాజ్యంలో మటు ఖచ్చితంగా ఉంది. దేవుడు ఎటువంటి వాడు? మార్గము లేని దగ్గర మార్గాన్ని సృష్టించగలిగిన దేవుడు. హల్లెలూయా.
డాక్టర్లు అంతా అయిపోయింది, మేము ఇంకేమి చేయలేమంటే డాక్టర్లు మన దేవుళ్ళు కాదు. వారు ఏమంటున్నారంటే మాకు నేర్పించినటువంటి నేర్పరితనము, మాకున్న జ్ఞానముతో మేము ఇంకేమి చేయలేము అంటున్నారు. కానీ దేవుడు చేయలేడా? చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి స్మిత్ విగిల్స్వర్త్ గారు అన్న పేరు మీరు వినుంటారు. గొప్పగా దేవుడు వాడుకుంటున్నాడు. అయితే ఒకరోజు భయంకరమైన నొప్పితో బాధపడుతున్నాడు. ఎంత ప్రార్థన చేసినా, ఏమి చేసినా, భార్య సేవలో ఉంది, ఏమి చేసినా ఏం అవ్వటం లేదు. ఇంకా చివరికి వచ్చేసానేమో నా జీవితానికి అనుకొని భార్యకి చెప్పాడంట, మళ్ళీ ఇంట్లో ఎవరు లేరు, భార్య నువ్వు బ్లేమ్ అవ్వకూడదు, నువ్వు నిందించబడకూడదు, కాబట్టి ఒక డాక్టర్ని పిలు, ఆయన సర్టిఫై చేస్తాడు ఏదన్నా జరిగినా. బాధతో ఏడుస్తూ డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. ఎందుకంటే చూస్తున్నట్టయితే, పరిస్థితి చూస్తున్నట్టయితే ఇంకా ఏ మాత్రము తావు లేదు ఈయన బ్రతకడానికి. డాక్టర్ వచ్చి చూశానంట, అపెండిక్స్ దెబ్బతిన్నదమ్మా, 6 నెలల క్రితమే అయింది ఇది, కాబట్టి ఇది ఎంత పాయిజనస్ అయిపోయిందంటే మేము ఏమీ చేయలేము, ఏ సర్జరీ కూడా పనికిరాదు, కాబట్టి ఇంకా మరణిస్తాడు ఈ వ్యక్తి అన్నాడంట. ఆయనకున్న చదువు, ఆయనకున్న జ్ఞానంతో ఏమన్నాడు, ఆయనేం అబద్ధం చెప్పడం లేదు, ఆయనకున్న అవగాహనని బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. అర్థమైంది మీ అందరికీ? దేవుని బిడ్డలుగా మన అవగాహన లోక జ్ఞానం మీద ఆధారపడకూడదు. లోక జ్ఞానం మంచిదే, కానీ దీనికంటే ఉత్తీర్ణమైనటువంటి జ్ఞానం దేవుని జ్ఞానం అని మర్చిపోకూడదు. అంతలోపల ఒక స్త్రీ, ఇంకో యవనస్తుడు వచ్చారంట. ప్రార్థన చేస్తామని రూమ్లోకి డాక్టర్ వెళ్ళిపోయాడు. ఆమె భాషల్లో మాట్లాడుతూ ప్రార్థన మొదలుపెట్టింది. ఈ యవన పిల్లోడు మంచం ఎక్కాడంట, ఆయన మీద నిలబడ్డాడంట, ఇట్లా మధ్యలో నిలబడి సాతాన్ని బంధించి వెళ్ళగొట్టాడంట. ఐ కమాండ్ ద డెవిల్ టు కమ్ అవుట్ అండ్ లీవ్ హిమ్ అన్నాడంట. మొత్తం నొప్పి ఆగిపోయిందంట. సంపూర్ణ స్వస్థత పొంది వెంటనే మంచము దిగి, అమ్మ ఇంకేమైనా బిజినెస్ కాల్స్ ఏమైనా ఉన్నాయని చెప్తే ఆమె దగ్గర బిజినెస్ కాల్ తీసుకొని వెళ్ళిపోయాడంట బయట పనికి. హల్లెలూయా. మనకి మన జ్ఞానము చొప్పున మన మార్గం యొక్క చివరికి వచ్చి ఉంటామేమో, కానీ దేవునికి చివరి లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనకి జయకరమైన జీవితం ఉండి ముందుకు కొనసాగాలంటే కావాల్సింది ఏంటంటే వెలుతురు. వెలుగు కమ్ము అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ వెలుతురు ఎప్పుడైతే వస్తుందో మనుషులందరూ కూడా ఇది కాదు, ఇంకా అసాధ్యము అన్నప్పుడు ఆ వెలుతురు నువ్వు పొందగలిగితే నువ్వు విడుదల పొందగలవు, అనుభవించగలవు. హల్లెలూయా చెప్పాలి అందరూ. నేర్చుకుంటున్నారేమన్నా? హల్లెలూయా. ప్రోత్సహించబడుతున్నారా? వాక్యంలో మనం బలపరచబడాలి. అసాధ్యం అనేది మనకి తెలియదు. వేర్ దెర్ ఇస్ నో వే, గాడ్ విల్ మేక్ అ వే. మార్గం లేని చోట మార్గం కలుగ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా ఇది కాదు, అసంభవము, ఇది ఇంపాసిబుల్ అన్నా కూడా మీరు నిరాశపడకూడదు. ప్రభువా నువ్వేమంటున్నావు, ఈ మార్గం ముందుకు వెళ్ళాలా వెళ్ళొద్దా? నువ్వు అవును అంటే ఎవడు ఏమైనా నేను ముందుకు వెళ్తాను. హల్లెలూయా. అటువంటి హృదయ వైఖరితో మనం ముందుకి వెళ్ళాలి. ఇక్కడికి ఆపేసుకుందాం, ఎందుకంటే ఇంకా నిర్గమకాండంలో మోషే గారు ఏమన్నారు, నా జీవితం గురించి కూడా మీతో పంచుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఒక సమయంలో ఈరోజు మేము ఉన్నటువంటి ఆశీర్వదించబడినటువంటి జీవితము లేకుండింది. కష్టంలో ఉంటుంది, ఆర్థిక విషయంలో కూడా అంత ఆశీర్వాదం లేకుండింది. అది సంఘముగా అయితేనేమి, మరి వ్యక్తిగతంగానైతే దేవుడి యొక్క గొప్ప కృపను మేము అనుభవిస్తూ వస్తున్నాం. ఇది ఏ రకంగా జరిగింది? ఉట్టి ఒక ప్రార్థనతో అయ్యిందా, లేకపోతే ఎలాగైంది? ఈ సత్యాన్ని నా సాక్ష్యం కూడా మీతో పంచుకోవాలని ఉద్దేశిస్తున్నాను. వినాలని ఆశ ఉంటే వచ్చే వారం రండి. మీరు కూడా ఆశీర్వదించబడతారు. ఆమె